హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూల్స్ కాలేజీ విద్యార్థులందరికీ మనకు మరో 4 రోజుల పాటు సెలవులైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందండి. ఈ యొక్క సెలవులు అనేటివి ఎందుకు ఇవ్వనున్నారు, ఈ యొక్క సెలవులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, అంటే ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఇవ్వబోతున్నారో పూర్తి వివరాలైతే వీడియోలో తెలియజేస్తాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. సాధారణ రోజుల్లో బోసిపోయిన అటవీ ప్రాంతం మేడారం జాతరతో జనారణ్యంగా మారుతుంది. 4 రోజుల పాటు జరగనున్న ఈ జాతరకు దాదాపు 2 కోట్లకు పైగా జనాభా తరలి రానున్నారు. జాతర నెల రోజుల ముందు నుంచి మేడారం భక్త జనసందాహంగా మారింది. ఇక జాతర సమయంలో భక్తులతో కిక్కిరిస్తుంది. ఈ సందర్భంగా మేడారం వెళ్లే వాహనాలన్నీ భక్తులతో నిండి ఉండడంతో పాటు విద్యాశాఖ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 4 రోజుల పాటు ప్రభుత్వ ప్రైవేటు విద్యాలయాలతో పాటు కార్యాలయాలు పనిచేయమని ప్రకటించింది. అంటే జాతర జరిగే 4 రోజులు ఫిబ్రవరి 21, 22, 23, 24 తేదీ వరకు ములుగు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యాలయాలు కార్యాలయాలు పనిచేయవని జిల్లా యంత్రాంగం ప్రకటించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. ఎవరు కూడా నిబంధనలు ఉల్లంఘించకూడదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా ఈ జాతరకు సకల ఏర్పాట్లు చేసినట్లు అధికార యంత్రాంగం తెలిపింది. ఇక ప్రైవేట్ స్కూల్స్ అలాగే ప్రభుత్వ స్కూల్స్ కాలేజీలు ఇవన్నీ కూడా ఈ యొక్క జాతర జరిగేటువంటి 24వ తేదీ వరకు పూర్తిగా మూసివేయనున్నట్లు సమాచారం. ఫ్రెండ్స్, ఇదండి ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూల్స్ అలాగే కాలేజీలు ఆఫీసులన్నింటికి కూడా సెలవుకు సంబంధించి వచ్చినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.